ఈ బోరు మోటార్ల గురించి పెద్దగా అడిగింది ఏం లేదు. నేను ఈరోజు స్పష్టంగా అడగదలుచుకున్న ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వం ఉమామహేశ్వర రిజర్వాయర్, చెన్నకేశవ రిజర్వాయర్, మద్దిమడుగు అంజన్న రిజర్వాయర్, అక్కడ ఉన్నటువంటి నిరంజన్ షావలి పేరిట మేము పెట్టినటువంటి ప్రతిపాదన, వీటన్నింటి విషయంలో మేము పూర్తిగా బడ్జెట్లో నిధులు కేటాయించి 2350 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టుకు నిధులు అవసరమైతే 1650 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రావడానికి కొంత ఇబ్బంది అయితే వారే నాకు అనుమతిస్తే నా చేతుల మీదుగా ఉమామహేశ్వర రిజర్వాయర్కు నేను శంకుస్థాపన చేయడం జరిగింది. ఎట్లయితే ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ప్రగల్భాలకు పలుకుతూ గొప్పలు మాట్లాడుతూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారో వారి కుట్రలు కూడా ఎక్కడ కూడా నడవని ఈరోజు ఈ ఏదైతే కాంపిటీషన్, ఏం కాంపిటీషన్ అది, సుందరీమణులు, ప్రపంచ సుందరీమణులు వచ్చి ఇక్కడ కాంపిటీషన్ జరుగుతుంది, ఎవరు కాదనటం లేదు. కానీ వారు ఏమనుకున్నారు, ఆయన ప్రచారము, ఆయన ఆర్భాటం చూపించుకుందాం వాళ్ళ ద్వారా వాళ్ళని అంబాసిడర్స్గా పెట్టి అనుకున్నారు. చివరికి ఏమైంది, కేసీఆర్ గారు ఏదైతే గొప్ప చరిత్ర నిర్మించిండో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాటిని వెలుగెత్తి చాటడం కోసం నువ్వు కుట్ర చేసినటువంటి ఆ కుట్రను పటాపంచలు చేస్తూ ప్రపంచ సుందరీమణులు మాకు బ్రాండ్ అంబాసిడర్గా, మా గత ప్రభుత్వానికి అంబాసిడర్స్గా మిగిలినరు. అంటే ఆ రకంగా మీరెన్ని నొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేసినా, మీరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ప్రజల మనసు చెదిరే విధంగా ప్రయత్నం చేసినా, ఈరోజు మీరు అంటున్నారు కదా మా ఆదివాసీలను కొట్టి బంధించి వాళ్ళకి న్యాయం చేయలేకుండా అన్యాయం చేసిండ్రు అని. మీరే కదా నిన్న సమావేశం ఏర్పాటు చేసి మా వాళ్ళని ఎవరికి కూడా సమావేశానికి అనుమతి ఇవ్వకుండా పోలీస్ స్టేషన్లో పెట్టి భయభ్రాంతులకు గురి చేసింది. అటువంటి మీరు ఈరోజు మా నుంచి ఆదివాసీలను, బంజారాలను, దళితులను, పేదలను ఎడవాపేటువంటి ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు ఎన్ని చేసినా ప్రజలకు నీళ్ళేందో పాలేందో చాలా స్పష్టంగా తెలుసు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మా హయాంలో ఎంతైతే ప్రజలకు న్యాయం జరిగిందో, మేము భూమిని చూరుకోవడం కాదు, వాళ్ళకు విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగింది, వాళ్లకు మోటార్లు ఇవ్వడం జరిగింది, రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం జరిగింది. అదేవిధంగా మేము ఇచ్చినటువంటి భూములకు రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా కాలం తీరి చనిపోతే రైతు బీమా కూడా ఇవ్వడం జరిగింది. మీరు చేస్తున్నది ఏంది, రోజుకొక డిక్లరేషన్. మీకు ఇచ్చిండ్రు డిక్లేర్ చేసినారు, మిమ్మల్ని ప్రజలు డిక్లేర్ చేసిండ్రు. మీ అసమర్థ అవివేకపు మాటలతోన మమ్మల్ని చెప్పుల దొంగలుగా చూస్తున్నారు, మమ్మల్ని పనికి రాని వాళ్ళుగా చూస్తున్నారు. తెలంగాణ నుంచి ఎవరైనా ప్రతినిధులు వెళ్తే వీళ్ళు దోపిడీదారులు, అసమర్థులు, పనికి రాని వాళ్ళు అని మమ్మల్ని భారతదేశం